హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇదైతే నా ఫుల్ డే వ్లాగ్ అండి. నేనైతే ఈరోజు మార్నింగ్ అయితే 6 o'clock అయితే లేచేసాను. నేను లేచినప్పటికీ మా బాబు అండ్ మా హస్బెండ్ అయితే లేయలేదు. ఇంకెందుకు లేట్ అనేసి ఫాస్ట్గా గిన్నెలు అయితే ఫస్ట్ వాష్ చేసేస్తున్నాను. గిన్నెలు వాష్ చేసేస్తే ఇంకా ఏ పని ఉన్నా నేనైతే ఈజీగా చేసేస్తాను కాబట్టి ఫస్ట్ అయితే గిన్నెలు ఫాస్ట్గా వాష్ చేసేసుకుంటున్నానండి. నార్మల్గా అయితే నేను 6 o'clockకి లేను. ఈరోజు ఫాస్ట్గా లేచాను కాబట్టి ఇంత ఫాస్ట్గా అయితే పనులన్నీ చేసేసుకుంటున్నాను. అండ్ ఈరోజు నా రొటీన్ చాలా పీస్ఫుల్గా అయితే గడిచింది. ఎప్పుడైనా మార్నింగ్ లేస్తే చాలా పీస్ఫుల్గా ఉంటుంది కదండి. ఇంకా ఫాస్ట్గా గిన్నెలు అయితే కడిగేసి ఆ తర్వాత స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. స్టవ్ ఎప్పుడైనా నాకు వంట చేసే ముందు స్టవ్ క్లీన్ చేయడం అయితే అలవాటు. స్టవ్ క్లీన్ చేసేసిన తర్వాత ఇంకా కొన్ని బట్టలు నిన్నైతే ఉతికి మడత పెట్టేశానండి. ఇంకా టైం చూసారా 6:40 అయింది. మాకైతే రోజు 6:30 to 7 అయితే పవర్ ఉండదండి. 7 o'clockకి పవర్ ఇస్తారు. అందుకనేసి ఇంకా నేనైతే బట్టలు మడత పెట్టేసిన తర్వాత పాలైతే కాగబెడుతున్నాను. నిన్నటి పాలు ఉన్నాయి కదా చూసారా, ఆ పాలైతే కాగబెడుతున్నాను. ఇంకా ఇక్కడైతే ఫ్రెష్గా ఈరోజు అయితే మార్నింగ్ పాలు అయితే కాగబెడుతున్నానండి. నేను ఈవినింగ్ ఒక 1/2 లీటర్ అండ్ మార్నింగ్ ఒక 1/2 లీటర్ కాగబెడతానండి. మా బాబుకి అండ్ మాకు తాగడానికి అయితే మాకు అవి సరిపోతాయి. ఇంకా మేము పోయించుకునే పాలు అయితే 1 లీటర్ 60 రూపీస్. ఇంకా పాలు కాగబెడుతున్నాను కదా, అవి కాగేసరికి టైం పడుతుంది కాబట్టి నేనైతే ఇక్కడ దోశల పిండి కలుపుకుంటున్నానండి. నేను దోశ పిండి అయిపోయే వరకు నేను ఒక్కదాన్నే అండి. నేను అప్పుడప్పుడు మా బాబుకి కూడా పెడతాను. మా హస్బెండ్ అయితే తినరు కదా, దోశ అయితే తినరు, ఎప్పుడో ఒకసారి తింటారు. అండ్ దోశ పిండి కలుపుకొని పక్కన పెట్టేసాను. ఆ తర్వాత నిన్న పాలు అయితే వేడైపోయాయి. ఆ పాలు తీసేసుకొని నిన్న పాలలో నుంచి కొన్ని పాలు అయితే తీసుకొని టీ అయితే పెట్టుకుంటున్నానండి. మార్నింగ్ లేచినప్పటి నుంచి టీ తాగలేదు కదా, లేచి 1 hour అయిపోతుంది కదండి, అందుకనేసి అయితే టీ అయితే పెట్టుకుంటున్నాను. టీ అయితే చాలా సాటిస్ఫైడ్గా ఉంటుంది. ఇంకా మా హస్బెండ్ బ్రేక్ఫాస్ట్ ఇదైతే నైటే అన్నంలో పాలు తోడేస్తానని చెప్పాను కదండి. దీనిలో ఉప్పు వేసుకొని కలిపేసుకొని ఆయనకైతే లంచ్ బాక్స్ రెడీ చేసేసానండి. బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసేసాను. ఆ తర్వాత ఇల్లైతే ఇల్లు చిమ్మేసుకుంటున్నాను. అంటే నేనైతే అక్కడ బెడ్రూమ్ చిమ్మట్లేదు, హాల్ వరకు చిమ్ముతున్నాను. ఎందుకంటే మా బాబు అండ్ మా హస్బెండ్ అయితే ఇంకా లేయలేదు, అందుకని చిమ్ముకుంటున్నాను. చూసారా, ఈ లోపల కరెంట్ అయితే వచ్చేసింది. అంటే టైం అయితే 7 o'clock అయిపోయింది. కరెంట్ వచ్చేసిన తర్వాత నేను ఏం పనులు చేసుకుంటాను ఇప్పుడైతే మీరు చూసేయండి. మా హస్బెండ్ బ్రేక్ఫాస్ట్ బాక్స్ అయితే పక్కన పెట్టేశాను. అండ్ ఈ లోపల పాలు కూడా ఆగిపోయి ఆ తర్వాత మా హస్బెండ్ లేచారు. అండ్ ఆయన కోసం అయితే వేడి నీళ్ళు పెట్టేశాను స్టవ్ మీద. ఎందుకంటే ఆయన హనీ వాటర్ ఇవ్వాలి కాబట్టి ఆయనకు నీళ్ళు అయితే పెట్టేశాను. ఈ లోపల నా టీ కూడా రెడీ అయిపోయాయి. అండ్ మా హస్బెండ్ హనీ వాటర్ కూడా నేను రెడీ చేసేస్తున్నాను. గ్లాస్లో వాటర్ పోసుకొని అందులో అయితే హనీ కలిపేసి మా హస్బెండ్ హనీ వాటర్ తాగేస్తారు. ఇప్పుడు నేను కూడా అయితే నా టీని ఎంజాయ్ చేస్తాను. మీలో ఎంతమంది టీ లవర్స్ ఉన్నారో నాకైతే కామెంట్ చేయండి. నాకైతే టీ అంటే చాలా ఇష్టము. ఆ తర్వాత మా హస్బెండ్ అయితే బయటకు వెళ్ళారు వెజిటేబుల్స్ తీసుకొని రావడానికి. ఈ లోపల అయితే నేను బెడ్రూమ్ కూడా నీట్గా అయితే చిమ్మేసుకుంటున్నానండి. చూసారా, నేనైతే చిమ్మేసుకున్నాను. అండ్ నెక్స్ట్ రాగానే రైస్ అయితే కడిగి పెట్టేస్తున్నాను. ఎప్పుడైనా సరే రైస్ కడిగి నానబెట్టేస్తే పొడిగా చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం, అందుకనే రైస్ కడిగి నానబెట్టేశాను. ఈ లోపల మా హస్బెండ్ చూసారా రెడీ అయ్యి ఆఫీస్కి అయితే వెళ్ళిపోతున్నారండి. బ్రేక్ఫాస్ట్ బాక్స్ అయితే తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఆయన వెళ్ళంగానే నేనైతే లోపలికి వచ్చేసాను. లోపలికి వచ్చి వెజిటేబుల్స్ తీసుకొచ్చారు కదండి, ఆ వెజిటేబుల్స్ అయితే అన్ని సర్దుకుంటున్నాను. నేనైతే అంతకుముందు నార్మల్గా వెజిటేబుల్స్ని కవర్స్లో వేసి పెట్టుకునేదాన్ని. ఎందుకో నాకైతే అట్లా పెట్టుకుంటే వెజిటేబుల్స్ అన్ని తొందరగా స్పాయిల్ అయిపోతున్నట్టు అనిపించింది. అందుకని నేను డైరెక్ట్గా ఇట్లా వెజిటేబుల్స్ బాక్స్లోనే డైరెక్ట్గా వేసేసుకుంటున్నానండి. ఇంకా వెజిటేబుల్స్ అయితే సర్దేసుకున్నాక ఇక్కడ చూసారా వాటర్ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా వాటర్ కాగే లోపల నేనైతే మా బాబు కూడా లేచేశాడు, అందుకని నేనైతే ఇంకా బెడ్షీట్ అయితే వేసుకుంటున్నాను. బెడ్రూమ్లో బెడ్ అయితే నీట్గా పెట్టేసుకుంటానండి నేను ఎప్పటికప్పుడు. ఇంకా బెడ్షీట్ అయితే వేసేసుకున్నాను. బెడ్రూమ్ నీట్గా ఉంటే నాకైతే చాలా ప్రశాంతంగా ఉంటుంది. బెడ్రూమే కాదు, ఇల్లంతా నీట్గా ఉంటే ప్రశాంతంగా ఉంటుంది. అండ్ మేమైతే ఫ్రెష్ అయ్యే ముందైతే నేను బట్టలన్నీ ఇలా రెడీ చేసుకుంటానండి. మీరు కూడా ఇలా చేస్తారా? నాకైతే ఎప్పటి నుంచో ఇది ఒక అలవాటు. అన్నీ రెడీ పెట్టుకొని ఆ తర్వాత అయితే ఫ్రెష్ అవుతాము. అండ్ ఫ్రెష్ అయ్యి రాగానే నేనైతే వాషింగ్ మిషన్ అయితే వేసేస్తున్నాను. వాషింగ్ మిషన్ ఇంకా దాని పని అది చేసుకుంటుంది. నేను మా బాబు ఫ్రెష్ అయిపోయాను కదా, ఫ్రెష్ అయిపోయి అయితే నేను ఫస్ట్ మా బాబుకి బ్రేక్ఫాస్ట్ తినిపిస్తున్నాను. ఇడ్లీ అయితే తెప్పించాను మా హస్బెండ్ దగ్గర. అండ్ ఇడ్లీ అయితే వాడికి అది తినిపించేస్తున్నాను. అండ్ నేనైతే ఇక్కడ ఎగ్ దోశ అయితే వేసుకొని తింటున్నానండి. మీకు తెలుసు కదా నాకు ఎగ్ దోశ అంటే చాలా ఇష్టము.
అండ్ నేను ఎప్పుడు కారం రెడీగా ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను. అందుకనేసి ఎప్పుడు కావాలంటే అప్పుడైతే ఎగ్ దోశ వేసుకుంటాను. ఇప్పుడైతే నేను బ్రేక్ఫాస్ట్ తినొచ్చేసానండి. బ్రేక్ఫాస్ట్ తినేసాక ఇంకా లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి కదా, అందుకనేసి అయితే ఫాస్ట్గా కాలీఫ్లవర్ అయితే ఒలుచుకుంటున్నాను. కాలీఫ్లవర్లో పురుగులు ఉంటాయి కదా, చూసి అయితే ఒలుచుకుంటున్నాను. అన్ని ఒలిచేసుకున్నాక ఇదైతే బాగా కడిగేసుకుంటాను. నేనైతే ఒక 2 times కడుక్కొని అండ్ ఆ కాలీఫ్లవర్లోనే హాట్ వాటర్ వేసి అయితే పక్కన పెట్టేశాను. అండ్ ఆనియన్స్ చూసారండి, మా హస్బెండ్ ఆనియన్స్ పెద్ద పెద్దవి లేవనేసి బుల్లి ఆనియన్స్ అయితే తీసుకొచ్చారండి. ఈ ఆనియన్స్ అయితే ఇంకా కట్ చేసుకుంటున్నాను. ఇవి కట్ చేసేసరికి నాకు తల ప్రాణం తోకకొచ్చింది. చిన్న కట్ చేయలేకపోయాను. ఇంకేం చేస్తాం, తప్పదు కదా, బట్టి కట్ చేసేసాను. కట్ చేసేసి అండ్ 1 టొమాటో అయితే కట్ చేసుకుంటున్నాను. ఈ కర్రీకి అయితే సరిపోతుందండి 1 టొమాటో. ఆనియన్స్ టొమాటోస్ కట్ చేసుకొని ఇంకా మార్నింగ్ అయితే కొత్తిమీర తీసుకొచ్చారు కదా మా హస్బెండ్, అదైతే నేను క్లీన్ చేయలేదు. అందుకని అవి కూడా కట్ చేసుకొని క్లీన్ చేసుకొని అండ్ కర్రీ కోసం అయితే కొంచెం తీసుకొని పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ అయితే రైస్ అయితే స్టవ్ మీద పెట్టేసి అండ్ ఇంకో పక్క అయితే కర్రీ కూడా పెట్టేసుకుంటున్నాను. ఏం లేదండి, నార్మల్గా అందరు చేసే కర్రీయే కదా, నేనైతే స్పెషల్గా రెసిపీ అయితే ఏం చెప్పట్లేదు. నార్మల్గా తీగూర ఎలా చేస్తారో అలా అయితే కాలీఫ్లవర్ అయితే నేను చేసేసుకుంటున్నాను. నాకు కాలీఫ్లవర్ కర్రీ అంటే చాలా ఇష్టం అండి. ఎప్పుడైనా నాన్ వెజ్ లేనప్పుడు కాలీఫ్లవర్ ఉంటే చాలా తృప్తిగా తిన్నట్టు అనిపిస్తుంది. కాలీఫ్లవర్ నాకు చాలా ఇష్టం. అండ్ నేను చేసే ఈ కాలీఫ్లవర్ కర్రీ మా హస్బెండ్కి కూడా చాలా ఇష్టము. ఏ కర్రీ చేసినా ఏదో ఒక వంకలు అయితే పెడతారు, కానీ కాలీఫ్లవర్ చేస్తే మాత్రం ఏమి అనుకున్న అయితే తినేస్తారు. ఆయనకు అంత ఇష్టము కాలీఫ్లవర్ కర్రీ. అండ్ వంట చేస్తున్నాను. వంట చేసే లోపల మా బాబు చూసారా, ఇల్లు మొత్తాన్ని బొమ్మలతో అయితే నింపేశాడు. ఇంక ఇవన్నీ అయితే నేను క్లీన్ చేసేసుకుంటానండి. నేనైతే ఇక్కడ క్లీన్ చేసేసుకునే లోపల కుక్కర్ విజిల్ కూడా వచ్చేసింది. ఇక కాలీఫ్లవర్కి అయితే నేను 2 విజిల్స్ పెట్టుకుంటాను. అండ్ ఈ బొమ్మలు అయితే ఎత్తేసాక ఇల్లంతా డస్టీగా అనిపించింది, సరే అని ఇంకోసారి అయితే చిమ్ముతున్నాను. డైలీ అంతే అండి, 2 to 3 times చిమ్మాల్సి వస్తుంది. ఆ తర్వాత వాషింగ్ మిషన్ కూడా అయిపోయింది. బట్టలు అయితే నేను ఇంట్లో ఆరేసాను, ఎందుకంటే బయట అయితే వాన అయితే సన్నగా పడుతుందండి. ఇంకెందుకులే అనేసి అయితే ఇక్కడే మాకు వైర్లు ఉంటాయి, ఇక్కడైతే నేను ఆరేసాను. ఈ లోపల కాలీఫ్లవర్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా కర్రీస్ అన్ని వేరే బౌల్స్లోకి అయితే మార్చేసుకొని కిచెన్ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసేసి అన్ని బౌల్స్ అన్ని అయితే షింక్లో వేసేసాను. ఇంకా టైం అయితే 1 hour వస్తుందండి. మా హస్బెండ్ అయితే ఇప్పుడు లంచ్కి వస్తాను. ఇంకా ఈ గిన్నెలు అయితే నేను ఇప్పుడు తోమను, ఆ తర్వాత అయితే ఈ గిన్నెలన్నీ తోముతాను. ఇంకా మా హస్బెండ్ వచ్చేసరికి నేను ఇల్లంతా క్లీన్గా నీట్గా చేసి అయితే ఉంచేస్తానండి. ఎందుకంటే వర్క్ చేసి వస్తారు కదా, ఆయన కొంచెం ప్రశాంతంగా ఉంటుందనేసి నేనైతే ఇలా నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టేస్తానండి. ఆ తర్వాత నేను లంచ్ చేసేసి మా బాబుకి తినిపించేసి మా హస్బెండ్ తినేసి ఆఫీస్కి వెళ్ళిపోయారు. అండ్ నేనైతే 4 దాకా హ్యాపీగా నిద్రపోయి అదొక 4 o'clock అయితే లేచానండి. అండ్ ఇక్కడ బయట వరండా ఉంది కదా, బయట వరండా అని అయితే స్టెప్స్ అయితే వీక్లీ వన్స్ చిమ్ముతాను. ఇవన్నీ అయితే నీట్గా చిమ్మేసుకున్నాను, ఎందుకంటే మళ్ళీ మా ట్యూషన్ పిల్లలు అయితే వచ్చేస్తారు కదా, అందుకని అయితే ఇవన్నీ నీట్గా చిమ్మేసుకున్నాక ఆ తర్వాత లోపలికి వచ్చి ఇంకా గిన్నెలు తోమాలి కదండి. ఇంకా గిన్నెలు తోమాలంటే గిన్నెల పుట్లో ఉన్న గిన్నెలని సర్దుకోవాలి, అందుకని ఇవన్నీ అయితే నేను ఫస్ట్ సర్దేసుకుంటున్నాను. నాకెందుకో అండి గిన్నెలన్నీ తీయడం అట్లా పెట్టడం ఇవన్నీ సరదాగా అనిపిస్తుంది, నాకైతే పెద్ద పని చేసినట్టు అనిపించదు. ఆ తర్వాత అవన్నీ సర్దేసుకున్నాకైతే ఫాస్ట్గా గిన్నెలు కడుక్కుంటున్నాను. మార్నింగ్ అయితే కడగలేదు కదా వంట చేసినప్పటి నుంచి, అందుకే కొంచెం ఎక్కువ ఉన్నాయి. అవన్నీ అయితే ఫాస్ట్గా చేసేసుకుంటున్నాను. మా ట్యూషన్ పిల్లలు అయితే 5:30కి లేదా కొన్నిసార్లు 5కే వచ్చేస్తారు. వాళ్ళు వచ్చేసరికి నేనైతే అన్ని పనులు అయితే చేసేసుకుంటానండి. అన్ని పనులు చేసేసుకొని వాళ్ళ దగ్గర అయితే కూర్చుంటాను 8:30 దాకా. 5 o'clock to 8:30 దాకా నేనైతే వాళ్ళ దగ్గర అయితే ఉంటాను. ఇంకా ఇక్కడైతే నేను వెసల్స్ ఎలా వాష్ చేసుకుంటున్నానంటే ఫస్ట్ అయితే అన్ని కడిగేస్తాను. కొంతమంది ఏం చేస్తా అంటే వాష్ చేసి మళ్ళీ వాటర్తో కడిగి అలా పెడతారు, నేను అలా కాదు, అన్ని ఒకేసారి రబ్ చేసేసుకొని ఆ తర్వాత అయితే ఒకేసారి వాష్ చేసేసుకుంటాను. ఇంకా ఈ గిన్నెలు కడగడం అయితే అయిపోయిందండి. మీకైతే వీడియోలు చూడడానికి టగటగా కడిగేస్తున్నట్టుంది, కానీ నేనైతే వీడియో స్పీడ్లో పెట్టాను. నాకు ఇవి కడగడానికి అయితే ఒక 15 minutes దాకా పట్టింది. ఇవన్నీ కడిగేసుకొని ఇంకా ఇక్కడనే కిచెన్ ప్లాట్ఫామ్ అంతా నీట్గా చేసేసుకున్నాను. ఇంకా ఈవినింగ్ అయితే తెలిసిందేగా టీ తాగాలి కదా, టీ అయితే కామన్, మార్నింగ్ 1 time ఈవినింగ్ 1 time. కొన్నిసార్లు అయితే బ్రేక్ఫాస్ట్ చేసాక కూడా తాగుతూ ఉంటాను నేను. ఇప్పుడైతే ఇక్కడ టీ పెట్టేసుకుంటున్నాను. టీలో 1 spoon టీ పొడి అండ్ 1 spoon చక్కెర అయితే వేసుకొని పెట్టుకుంటానండి. టీ నేనైతే కొంచెం స్ట్రాంగ్గానే తాగుతాను టీ.
నాకు స్ట్రాంగ్ అని ఇష్టం, లైట్గా తాగడం అస్సలు ఇష్టం లేదు, నాకు ఇలా తాగడమే ఇష్టము. అందుకే నేనైతే స్ట్రాంగ్గా పెట్టుకుంటాను. ఇక్కడ టీ అయితే కాగిపోయిందండి, చూసారా. నేనైతే అసలు క్లాత్ యూజ్ చేయడం నాకు అలవాటు తక్కువ అండి, క్లాత్ అయితే ఎక్కువ యూజ్ చేయను. ఈ పట్కరతోనే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటానండి. ఈ పట్కర నాకు బాగా అలవాటు అయిపోయింది. టీ అయితే రెడీ అయిపోయిందండి. నేను నా టీ అయితే ఎంజాయ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మా బాబు ఎంతసేపు నా చుట్టూనే తిరుగుతూ ఉంటాడు. ఇంకా ఇప్పుడు టైం అయితే 7:30 అవ్వస్తుందండి. మా హస్బెండ్ ఆకలిస్తుందని అంటే మొన్న చేసిన పూర్ణాలు ఫ్రిడ్జ్ లో పెట్టున్నాను, దాంతో అయితే బూరెలు అయితే వేసి మా హస్బెండ్కి ఇచ్చేసాను. అండ్ నైట్ 8:30 అయిపోయింది. మా ట్యూషన్ పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత నేనైతే అన్నం రసం వండేసుకొని మేము తినేసి అయితే హ్యాపీగా నిద్రపోయాం. ఇదండి నా వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి.